కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి అర్ధరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలను రద్దు చేయడంతో పాటు రైళ్లలో అదనపు బోగీల ఏర్పాటు, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం బృందం కడప రైల్వే స్టేషన్ మేనేజర్ శేఖర్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే ఛార్జీలను కిలోమీటర్లు 1 పైసా 2 పైసలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నందున ఛార్జీల పెంపును సత్వరమే ఉపసంహరించుకోవాలన్నారు. అలాగే రైల్వే శాఖ ప్రతి రైల్లో సామాన్య ప్రజల కోసము 6 కంపార్ట్మెంట్లు కేటాయించాల్సిందిగా 2 నుంచి 4 కంపార్ట్మెంట్లు మాత్రమే కేటాయిస్తుండటం ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కడప రైల్వే స్టేషన్ మేనేజర్ గారికి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రంలో పేర్కొన్నటువంటి అంశాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్టేషన్ మేనేజర్ గారు మాకు హామీ ఇచ్చింది. ప్రధానంగా ఒక 3-4 అంశాలని మేము స్టేషన్ మేనేజర్ గారు తీసుకెళ్ళి, మొదటి విషయం ఏంటంటే రైల్వే బోగీలలో కంపార్ట్మెంట్లో బాత్రూమ్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. వాటిని సక్రమంగా శుభ్రం చేసే పని చేయకపోవడం వల్ల ప్యాసింజర్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ సమస్యని పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి అడిగాం. దాంతోపాటు దూర ప్రాంత ప్రయాణికులు వెళ్ళేదానికి అవసరమైనటువంటి ప్యాసింజర్ బోగీల్ని పరిమితంగా వేస్తూ ఉన్నారు. వాస్తవంగా రైల్వే నిబంధనల ప్రకారం ముందు 3 వెనక 3 6 బోగీలని ప్యాసింజర్స్ కోసం జనరల్ బోగీల్ని ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. కానీ ఇప్పుడు 1, 2 మాత్రమే ముందు వెనక వేస్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు వెనక 1 ముందు 1 అదైతే వెనక 2 ముందు 2 మొత్తం 2 నుంచి 4 బోగీలు మాత్రమే అందుబాటులోకి ఉంటున్నాయి. దీని కారణంగా ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకిరుకుగా కంపార్ట్మెంట్ బోగీల్లో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం ఈ సమస్యని పరిష్కారం చేయడానికి గట్టిగా కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా రైల్వే ప్రయాణికుల క్రౌడ్ని బట్టి, అంటే ప్యాసింజర్స్ ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకుంటా ఉన్నారు. రిజర్వేషన్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్టులో ఉంటున్నటువంటి సీట్లని భర్తీ చేయడం కోసం వెంటనే అవసరమైనటువంటి అదనపు బోగీల్ని ఏర్పాటు చేసేటువంటి చర్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా అమలు చేయాలని చెప్పి అడుగుతాను. ఎందుకంటే వెయిటింగ్ లిస్టులో 100, 150, 120, 130 ఉన్నప్పటికీ కూడా ఇక్కడేమో సీటు గట్టు కన్ఫర్మ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ప్రయాణికుల రిజర్వేషన్ యొక్క పరిస్థితులు బట్టి సామర్థ్యానికి అనుగుణంగా ప్రత్యేక అదనపు బోగీలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. దాన్ని కూడా ఆలోచించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి, వీటితో పాటు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు వాడేటువంటి నిత్యావసర వస్తువులు, అంటే వాటర్ బాటిల్ కానీ, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే స్నాక్స్ కానీ, ఇట్లాంటి వాటిలో ధరల్లో వ్యత్యాసం ఉంటుందని చెప్పి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము మేనేజర్ గారికి వీటన్నింటినీ తప్పకుండా హామీ మాకు ఇచ్చారు. అందుకోసం ఈ సందర్భంగా కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆందోళన చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఆందోళనకి ప్రజానికం కూడా మద్దతుగా అండగా నిలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.